హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైండ్ గులక్ష్మి. నేను లలితా సహస్రనామ పారాయణము ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు పారాయణం చేసేదాన్ని. అలాగే ఎప్పుడు కూడా శుక్రవారాలు అలా వస్తే అమ్మవారికి అష్టోత్తరనామాలు చెప్పుకొని అలా పూజ అయితే చేసుకునేదాన్ని. ఇంకా ఎప్పుడు కూడా టీవీలో కానీ ఏదైనా మొబైల్లో కానీ పెట్టుకొని వినేదాన్ని. ఈ లలితా సహస్ర పారాయణకి నేనైతే చాలా అడిక్ట్ అండి. ఎప్పుడు కూడా ఇది ఎక్కువగా దీని బెనిఫిట్స్ కూడా నేను ఎక్కడ వింటానంటే నండూరి శ్రీనివాసరావు ఛానల్కి నేను ఎక్కువగా అడిక్ట్ అయ్యి ఎక్కువ చూస్తూ ఉంటాను. అలా ఆ అమ్మవారికి నాకు ఇలా కనెక్ట్ అయ్యానమాట. నేను ఇదివరకు ఎప్పుడు పారాయణం చేసేదాన్ని. చేసినప్పుడు మనకి ఎప్పుడైనా ఆ రిజల్ట్ అనేది వెంటనే తెలియకపోయినా కొన్ని రోజుల తర్వాత తెలుస్తుందండి. అమ్మవారు మనకి ఎప్పుడు ఏది ఇయ్యాలో అప్పుడే ఇస్తుందండి. మనం వెంటనే పూజ చేసామా వెంటనే రిజల్ట్ వస్తుంది అంటే మనం అది తలకిందులుగా తపస్సు చేసినా రాదు. అమ్మవారికి ఎప్పుడు మనకి ఏది ఇయ్యాలో అప్పుడే ఇస్తుంది. ఇది వరకు నేను ఎప్పుడు అంటే నిత్యంగా శుక్రవారాలు అలా నియమాలు ఏం లేకుండా ఎప్పుడంటే అప్పుడు మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు శుచిగా ఉన్నప్పుడు పండగలప్పుడు చేసేదాన్ని. కాకుంటే ఇప్పుడు నేను ఒక సంకల్పం చెప్పుకొని ఇలా ఒక 9 వారాలు చేయాలని శుక్రవారాలు అనుకున్నాను. అది ఎప్పటి నుంచో అనుకుంటుంటే కుదరలేదు. అది కూడా ఇదేదో నాకు సంకల్పం అంటే నాకేదో పెద్ద పెద్ద కోరికలు నెరవేరాలని కాదు, నాకు పారాయణం చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఆ సమయం ఇంకా ఈ శుక్రవారం వచ్చింది కదా, ఇలా చేసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా అని అందుకని మొదలు పెడుతున్నాను. ఈ వారం ఫస్ట్ వారము ఇవాళ హాలిడే ఉండటంతో అన్నీ కూడా కలిసి వచ్చాయండి. అమ్మవారి దయ అనమాట. ఇంకా ఈ పూజ చేసుకోవడానికి మనకి ఎక్కువ ప్రసాదాలు నైవేద్యంగా పెట్టడానికి ఎక్కువ నైవేద్యాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం పానకము, వడపప్పు ఉంటే వడపప్పు, లేదంటే పానకము, పండ్లు నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ వారం మొదలు పెడుతున్నా కదా అని పంచదీపాలు వెలిగించి అలాగే తమలపాకులు 5 తమలపాకులు ఉంచి ఆ అమ్మవారిని అంటే కామాక్షి అమ్మవారిని ఒక ప్లేట్లో దీపం వెలిగించి ఇంకా మామూలుగా మట్టి దీపాలు వెలిగించాను. ఎందుకో మట్టి దీపాలు అయితే బాగుంటాయి కదా అనిపించింది. ఇంకా పువ్వులు అయ్యి స్వామివారికి, అమ్మవారికి, దేవుడి పటాలకి అన్నిటికీ అలంకరించుకొని చక్కగా సంకల్పం అయితే ఏం పెద్దగా నాకు కోరికలు అయితే ఏం లేదండి. జస్ట్ అమ్మవారి మీద నాకు ప్రేమ అనమాట. అదే ఆ లలితా సహస్రనామానికి బాగా అడిక్ట్ అనమాట. పారాయణం ఎప్పుడు చేద్దామంటే ఈ బిజీ లైఫ్లో అసలు కుదరట్లేదు. ఇలా ఒక నియమం అనేది ఉంటే కనుక 9 వారాలు కంప్లీట్ చేస్తాను కదా అని అలా అయితే మొదలుపెట్టానండి. అయితే పంచదీపాలు వెలిగించాలంటే ఏం అవసరం లేదండి. నేను ఎప్పుడు కూడా శుక్రవారాలు ఇలా పంచదీపాలు వెలిగించుకోవటం అప్పుడప్పుడు నాకు అలవాటు అనమాట. ఎక్కువ దీపాలు వెలిగించుకుంటే నాకు అదొక ఆనందము. అందుకని పంచదీపాలు వెలిగించాను. చక్కగా పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి అలాగే పానకం నైవేద్యంగా ఇది చేసుకుంటే మనం పానకం ఒక్కటి నైవేద్యంగా పెడితే చాలంటే, ఎందుకంటే మనం లలితా సహస్రనామ పారాయణ చేసినప్పుడు మనలో బాడీలో చక్రాలు ఉంటాయి కదా, అందులో శ్రీచక్రం యాక్టివ్ అవుతుందంట. అది యాక్టివ్ అవటం వల్ల మనకి బాడీలో హీట్ వస్తుందంట. ఆ హీట్ వస్తుంది కాబట్టి ఈ పానకాన్ని మనం స్వీకరించాలంట. అందుకని పానకం నైవేద్యం పెట్టి అవి తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను నండూరి శ్రీనివాసరావు ఛానల్లో ఇది ఎప్పుడు వినేదాన్ని, ఇంకా కొంతమంది ఛానల్లో చూసేదానండి. నేను కూడా ఫస్ట్ టైం చేయటం. పారాయణం అయితే ఎప్పుడు చేసేదాన్ని మామూలుగా. ఇలా ఒక నియమం ప్రకారం చేయటము 9 వారాల సంకల్పం అనేది ఫస్ట్ టైము. ఇంకా పండ్లు ఉంటే పండ్లు మాత్రం నైవేద్యంగా పెట్టాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టాను. అంత పూజ చేసుకున్న తర్వాత మామూలుగా మన దగ్గర లలితా సహస్రనామం ఫోటో ఉండాలా, అమ్మవారి లలితాదేవి ఫోటో ఉండాలంటే అదేం అవసరం లేదన్నారు. శివపార్వతులు కానీ, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి పటం కానీ, లేదంటే మనం బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ పైన అమ్మవారు ఉంటుంది కదా, అమ్మవారిని చూస్తూ అయినా పారాయణం చేసుకోవచ్చు అన్నారు. ఉదయం అయినా సాయంత్రం అయినా. నేనైతే ఉదయమే ఫస్ట్ టైం కాబట్టి ఉదయం అయితే మనం ఫ్రెష్గా ఉంటాం, అలాగే ఏమి తినకుండా ఉంటాం కదా అని ఉదయం అయితే చేశాను. అంటే ఫస్ట్ మనం ఈ పారాయణం చేసే ముందు ఆచరణ చేసుకొని అలాగే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి గణపతికి కూడా స్తోత్రం చేసుకొని అలాగే చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ తర్వాత పారాయణం అయితే చేసుకున్నానండి. ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఈ వారము. ఇంకా తర్వాత వారం కుదిరితే ఉదయం చేస్తాను, లేదంటే నేను స్కూల్కి వెళ్తాను కాబట్టి ఈవినింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా నియమం అనేది ఉంటే కంప్లీట్గా 9 వారాలు పారాయణం చేస్తాను కదా అని అలా అయితే చేస్తున్నానండి. అంటే ఇది ఎందుకు అందరికీ చెప్తున్నా అంటే దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. అసలు ఇందులో మనకి లలితా సహస్రనామ పారాయణ 1000 నామాలు అనేవి సంస్కృతంలో ఉంటాయి కదా.
ఆ సంస్కృత పదాలు చదువుతుంటే మనకు ఒక వైబ్రేషన్ వచ్చి మైండ్ రిలాక్స్గా అవుతుంది. అలాగే మనలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. మనం ఉరుకులు పరుగుల జీవితంలో రకరకాలుగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం కదా, అవన్నీ పోవటానికి లలితా సహస్రనామం పారాయణం చేస్తే ఆ స్ట్రెస్ ఫీల్ కలుగుతుంది అనమాట. స్ట్రెస్ నుంచి విముక్తి. అందుకని మన పెద్దలు మనకి రకరకాలు అంటే అన్నీ అందించి వెళ్ళారు కాబట్టి వాటిని మనం సక్రమంగా యూజ్ చేసుకోవట్లేదో అనిపిస్తుంది నాకు. యోగా కానీ, ధ్యానం కానీ, ఇలాంటి పారాయణాలు కానీ ఇవన్నీ కూడా మన పెద్దలు మనకి అందించి వెళ్ళిపోయారనమాట. అవన్నీ మనం సక్రమంగా యూజ్ చేసుకుంటే కనుక మన లైఫ్ అనేది చాలా బాగుంటుందండి. కానీ మనం యోగా చేయలేము, ధ్యానము చేయలేము, పూజలు కూడా చేసుకోలేము. ఎందుకంటే మనది బిజీ లైఫ్. చాలామంది చేస్తూ ఉంటారు. నేను నా గురించి చెప్పుకుంటున్నా అండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఉరుకులు పరుగుల జీవితమే. ఎప్పుడో కుదురుతుంది. ఆ కుదిరిన టైంలో ఇలా ఏమైనా చేసుకుంటే మంచిది కదా అని నేనైతే ఎక్కువగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎక్కువగా పూజలు చేసుకోవటానికి ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే దేవుడు మనకి ఏదో ఇస్తాడని కాదు, దేవుడికి ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో తెలుసు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు మాత్రమే ఇస్తాడు. మనం ఎప్పుడు దేవుని నమ్ముకొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి అనేది చేస్తాడండి. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం. నా విషయంలోనే నేను దేవుని నమ్ముకొని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా లైఫ్, నేను అనుకున్న లైఫ్ని నేను కొనసాగించగలుగుతున్నాను. అందుకు దేవుడికి కృతజ్ఞత కూడా, ఆ అమ్మవారికి కృతజ్ఞతగా కూడా. అందుకని ఇలా అయితే ఇవాళ పూజ చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ వారం చాలా బాగా అనిపించింది. ఇంట్లో కూడా కలకల్లాడుతుందండి. ఇవాళ ఇన్ని దీపాలు, అలాగే పూజ చేసుకున్నాక మైండ్ ఎంతో రిలాక్స్గా అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇంకా మొదలు పెట్టాను, కంటిన్యూగా చేస్తాను కదా అని. ఇంకొక పూజ అయితే 7 శనివారాలు చేయాలనుకున్నాను, కానీ అది చేయలేకపోతున్నాను. గతంలో ఒకసారి చేశాను, అది కూడా చెయ్యాలండి. అంటే అది స్వామివారి దయ అనేది కలగాలి. ఎప్పుడు మొదలు పెడతాను ఇంకా అది ఆ స్వామి దయ ఉండి అప్పుడు దేవుడి నుంచి ఆజ్ఞ రావాలి కదా, అప్పుడైతే మొదలు పెడతాను.